అంటే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరు బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలివి అయినందుకు నిన్ను క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని సమాజం పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారంటే నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావు, ఆయన్ని వెంబడిస్తున్నావు, ఆయన అడుగుజాడల్లో నువ్వు నడుస్తూ ఆయన సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నావు, ఆయన మాటలన్నిటినీ నువ్వు విశ్వసిస్తూ ఉన్నావు. కాబట్టి నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నారు సమాజం? క్రైస్తవుడు, క్రైస్తవురాలు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు. ఇప్పుడు మనం ఏమయ్యాం? క్రైస్తవులమయ్యాం. చెప్పండి, ఏమయ్యాం? క్రైస్తవులు. క్రీస్తుని కలిగి, క్రీస్తుని అనుసరిస్తూ, వెంబడిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన అడుగు జాడల్లో ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మనల్ని ఏమంటున్నారు ఈ ప్రజలు? క్రైస్తవులు. ఎవరండి మనం? క్రైస్తవులు. ఇది ఒక మతము కానే కాదు. యేసుని వెంబడించేవాళ్ళు, యేసుని అనుసరించేవాళ్ళు, యేసుని ఆరాధించేవారు, యేసు కోసమే రెండవసారి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు క్రైస్తవులు. హల్లెలూయా. ఎస్, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న మనం ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు ఈ లోకంలో శ్రమలు వస్తున్నాయా? రావట్లేదా? వస్తున్నాయి. ప్రభువుని అంగీకరించినందుకు రక్షణ పొందని మన వాళ్ళే, మన వాళ్ళే, తన అని తేడా లేకుండా అనేక మంది ఏం చేస్తూ ఉన్నారు? మనల్ని దూషించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అసహించుకునే వాళ్ళు ఉన్నారు, హేళన చేసే వాళ్ళు ఉన్నారు, అపహసించే వాళ్ళు ఉన్నారు. అయినా పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, నీవు క్రైస్తవుడవైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఏం పడద్దు? నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి అయినందుకంట ఏం పడద్దు? సిగ్గుపడద్దు. ముందు ఏం పడద్దు? సిగ్గుపడద్దు.